రంగారెడ్డి జిల్లా మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో సాంకేతిక అంతరాయం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించడంతో కిలోమీటర్ల మేర కేబుల్ వైర్లు పూర్తిగా కట్ చేశారు. దీంతో ఆర్టీఏ కార్యాలయానికి ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంటర్నెట్ సంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. జీలకర్ర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి పరిచయమైన మహిళ ఇంటికి వెళ్లి గొడవకు పాల్పడ్డాడు. రాడ్లు కట్టెలతో జరిగిన హింసలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా స్నేహితుడు ఆసుపత్రిలో మరణించాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి రైతన్నల అభివృద్ధి కోసం రైతు సంబర సభను నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని నంద్యాల టర్నింగ్ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు ట్రాక్టర్లు ఎడ్లబండ్లతో ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే ఎడ్లబండితో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద చేరుకొని ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ జరిగింది. వివేకానంద చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో స్వదేశీ ఉత్పత్తులను వినియోగించండి, దేశ కీర్తిని చాటండి అంటూ నినాదాలు చేశారు. స్వదేశీ వినియోగం కూడా దేశ సేవ, పాశ్చాత్య కంపెనీలను నిషేధించి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఫిక్స్డ్ వేతనం 18,000 అందించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లపై పనిభారం ఎక్కువగా ఉందని కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. దైవ దర్శనం కోసం రుద్రారం సిద్ధి వినాయక స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులకు అపశృతి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం రాయ్కోడ్ గ్రామానికి చెందిన కుటుంబీకులు దర్శనానికి వచ్చారు. ఆలయంలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా వాహనంలో మంటలు చెలరేగాయి. అది చూసిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆటోనగర్ ఇసుక లారీ యాజమానులు సంఘం కీలక సమావేశం నిర్వహించారు. ఇసుక రీచ్లతో లారీలపై 6 నుండి 7,000 అక్రమ వసూళ్లు నిర్వహించడంపై చర్చ జరిగింది. సుమారు 600 సభ్యులతో సెప్టెంబర్ 14న బ్యాలెట్ పేపర్ ద్వారా కొత్త కమిటీ ఎన్నికలు జరపనున్నామని సంఘం అధ్యక్షుడు సుర్వీరాజు గౌడ్ తెలిపారు. నెల్లూరు జిల్లా కాపాటిపాలెంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను సంతపేట పోలీసులు అరెస్టు చేశారు. కాపాటిపాలెంలో గంజాయి విక్రయిస్తున్న 4గురిని సంతపేట పోలీసులు అరెస్టు చేశారు. 6 కేజీల గంజాయితో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు షేక్ సుభాని, ఆమె భర్త సిరాజ్ పై ఇప్పటికే పలు కేసులున్నట్లు సిఐ దాశరథ రామారావు వెల్లడించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత జన్ను శోభన్ బాబు పామరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మొత్తం నుంచి భారీ స్థాయిలో కూటమి శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వల్రకుమార్ రాజా ఇంటి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వేడుక ప్రాంగణానికి చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. టేకులపల్లి మండల కేంద్రంలో కోట్ల రూపాయల స్కామ్లో పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ బ్యాంక్ అకౌంట్లు సృష్టించి ఇతరుల ఖాతాల నుంచి నకిలీ లావాదేవీల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడిన యువకులంతా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులేనని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో శ్రీశక్తి పథకాన్ని పురస్కరించుకొని కోలాహలంగా విజయోత్సవాలు నిర్వహించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ హక్కులను పురస్కరించుకొని భారీ ర్యాలీ చేపట్టారు. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి మహిళలతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో భారీ లంచం వ్యవహారం వెలుగు చూసింది. కొత్తగూడెం డివిజన్ ఏడీఏ నరసింహారావు 25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే షాప్ యజమానిని బెదిరించి లైసెన్స్ రద్దు చేయకుండా ఉండాలంటే 50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా రంగంలోకి దిగిన ఏసీబీ నరసింహారావును పట్టుకొని కెమికల్ పరీక్ష నిర్వహించి కేసు నమోదు చేశారు.
తిరుపతిలోని తుడా సంస్థలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కేసులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి అవినీతి అంశాలను పూర్తిగా విచారిస్తామని ప్రకటించారు. కోట్ల రూపాయల విలువైన అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు తెలిపారు. దాని నివేదికను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. తిరుపతి తుడా అభివృద్ధి కోసం ప్రజల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలి నెక్స్ట్ జెన్ హాస్టల్ నిర్వాహకులు బిల్డింగ్ ఓనర్ పై కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన బిల్డింగ్ యాజమాని అడ్వకేట్ శ్రీకాంత్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్లో మొత్తం 22 ఫ్లాట్లు ఉండగా గతంలో కోర్టు ఆదేశాలతో 9 ఫ్లాట్లు ఖాళీ చేయబడ్డాయి. కరోనా సమయంలో 2 చెల్లింపులు లేకపోవడంతో బిల్డింగ్ యాజమాని కోర్టును ఆశ్రయించి ఫ్లాట్లు ఖాళీ చేయించారని కోరారు. తాజాగా కోర్టు మిగతా ఫ్లాట్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో అటువంటి చర్య తీసుకోవడానికి వెళ్లిన బిల్డింగ్ యాజమానిపై హాస్టల్ నిర్వాహకులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీషాపూర్ రహదారిపై సిమెంట్ ట్యాంకర్ వెనుక నుండి బైక్ను ఢీకొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి, కూతురు ప్రమాదానికి గురయ్యారు. బైక్పై ఉన్న పాప రోడ్డుపైకి ఎగిరిపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి లారీ టైర్ కింద పడి తీవ్ర గాయాలతో మరణించాడు. మృతులు వికారాబాద్ జిల్లా బీరెల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.